హాయ్ హలో నమస్తే మై డియర్ ఆల్ జేఎల్ఎం ఆస్పిరెంట్స్. ఈరోజు తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ అందరికీ కూడా మరి బేసిక్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చాను. ఘన పదార్థాలలో శక్తి పట్టీలు ఏ విధంగా ఉంటాయి, మరి శక్తి పట్టీ సిద్ధాంతం ఆధారంగా ఘన పదార్థాల్లో జరిగే కండక్షన్ ప్రాసెస్ అంటే ఘన పదార్థాలలో కరెంట్ ఎలా ప్రవహిస్తుంది అన్నదాన్ని మనం ఎలా తెలుసుకోవచ్చు, ఎలా వివరించవచ్చు చూద్దాం. ముందుగా ఈ కండక్షన్ ఆధారంగా మెటీరియల్స్ పదార్థాలని మనం మూడు రకాలుగా వర్గీకరించాం. సో మన చుట్టూ ఉన్న పదార్థాలను కనుక మనం గమనించినట్లయితే ఖచ్చితంగా ఆ పదార్థాలు అయితే వాహకంగా ఉండొచ్చు, లేకపోతే అర్ధవాహకంగా ఉండొచ్చు, లేదా బంధకంగా ఉంటుంది. సో కండక్షన్ ఆధారంగా చేసుకొని పదార్థాలను మనం వర్గీకరించిన విధానం ఏంటంటే చూడండి, కండక్షన్ ఆధారంగా కండక్షన్ లేదా కండక్టివిటీ అంటే కరెంటుని అనుమతించే ధర్మం ఆధారంగా చూడండి, మనం వాడుతున్న అన్ని పదార్థాలు కూడా వాటి గుండా కరెంటుని పోనివ్వవు. ఉదాహరణకి మనం ఒక రాగి తీగని తీసుకున్నట్లయితే ఆ రాగి తీగ గుండా చక్కగా మరి కరెంట్ ప్రవహిస్తుంది. రాగి తీగ ఒక వాహకం. అదే మాదిరిగా మనం ఒక ప్లాస్టిక్ తీగ తీసుకున్నట్లయితే దాని గుండా కరెంటు ప్రవహించదు, అది కరెంటుని అనుమతించదు. అంటే కొన్ని పదార్థాలు తమ గుండా కరెంటును పోనిస్తున్నాయి, కొన్ని పదార్థాలు తమ గుండా కరెంటు పోనివ్వడం లేదు. ఈ విధంగా విద్యుత్ ప్రవాహాన్ని అనుమతించే ధర్మాన్నే మనం వాహకత్వం అంటే కండక్షన్గా మనం తీసుకుంటాం. మరి ఈ కండక్షన్ ధర్మం ఆధారంగా చేసుకొని అంటే విద్యుత్ ప్రవాహాన్ని అనుమతించే లక్షణం ఆధారంగా చేసుకొని పదార్థాలను మూడు రకాలుగా మనం వర్గీకరించాం. సో కండక్షన్ ఆధారంగా పదార్థాలు వచ్చేసి చూడండి, కండక్షన్ ఆధారంగా పదార్థాలు మూడు రకాలు. ఏంటా మూడు రకాలు అంటే మొదటిది వాహకాలు అంటే కండక్టర్స్. చూడండి, వాహకాలు మనం వీటిని ఇంగ్లీష్లో కండక్టర్స్ అంటున్నాం. రెండోది అర్ధవాహకాలు సెమీ కండక్టర్స్. మనము బేసిక్ ఎలక్ట్రానిక్స్ అంటే ఎలక్ట్రానిక్స్ లో జనరల్ గా ఏ పదార్థాల గురించి మనం స్టడీ చేస్తాం, ఏ పదార్థాలను వినియోగిస్తాము మనం ఎలక్ట్రానిక్స్ అంటే అర్ధవాహకాలని. సో మూడో రకమైన పదార్థాలు ఏంటంటే బంధకాలు. సో అర్ధవాహకాలను మనం సెమీ కండక్టర్స్ అంటున్నాం. బంధకాలని ఇన్సులేటర్స్, ఇంగ్లీష్లో మనం ఇన్సులేటర్స్ అంటారు. చూడండి, వాహకాల గురించి మనం మాట్లాడుకుంటే వాహకాలు ఇవి విద్యుత్ ప్రవాహాన్ని తమ గుండా పోనిస్తాయి, కరెంటుని అలౌ చేస్తాయి. సో చూడండి, ఇక్కడ వాహకాల గురించి మాట్లాడుకున్నప్పుడు విద్యుత్ ప్రవాహాన్ని అనుమతిస్తాయి, విద్యుత్ ప్రవాహాన్ని అనుమతిస్తాయి అంటే కరెంటును పోనిస్తాయి. అదే మాదిరిగా చూడండి, ఈ వాహకాలకు ఉదాహరణ చూసినట్లయితే అన్ని లోహాలు కూడా మంచి వాహకాలే. చూడండి, అన్ని లోహాలు మనం ఈ వాహకాలు కనుక మనం చూసినట్లయితే ఏంటమ్మా అన్ని లోహాలు రాగి, అల్యూమినియం, సిల్వర్, గోల్డ్, ఇవన్నీ కూడా మంచి లోహాలు, మరి మంచి వాహకాలు కూడా. సో కాపర్, అల్యూమినియం, సిల్వర్, ఏజీ, గోల్డ్, ఇవన్నీ కూడా వాహకాలకు ఉదాహరణ. సో ఏ పదార్థాలు అయితే తమ గుండా విద్యుత్ని పూర్తిగా అనుమతిస్తాయో, విద్యుత్ ప్రవాహానికి పూర్తిగా అనుమతిస్తాయో ఆ పదార్థాలనే మనం వాహకాలు అంటాం సింపుల్గా. నెక్స్ట్ మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ అర్ధవాహకాల గురించి మాట్లాడుకుందాం. మనం అర్ధవాహకాల గురించి మాట్లాడుకుంటే అర్ధవాహకాలు వచ్చేసి ఇవి తమ గుండా విద్యుత్ ప్రవాహాన్ని అయితే అనుమతిస్తాయి కానీ పూర్తిగా అనుమతించవు, పాక్షికంగా మాత్రమే. అంటే పాక్షికంగా అంటే పూర్తిగా అనుమతించడం కాదు, పూర్తిగా అనుమతించకుండా ఉండడం కూడా కాదు. ఒక రకంగా చెప్పాలంటే అర్ధవాహకాలు వాహకాలకి బంధకాలకి మధ్యస్థంగా ప్రవర్తిస్తాయి. పాక్షికంగా అంటే పూర్తిగా ఉండకపోవడం, కొంచెం మాత్రమే అని అర్థం. ఏ పదార్థాలు అయితే తమ గుండా విద్యుత్ ప్రవాహాన్ని పాక్షికంగా మాత్రమే అనుమతిస్తాయో ఆ పదార్థాలనే మనం అర్ధవాహకాలు అంటాం. సో చూడండి, ఇక్కడ
విద్యుత్ ప్రవాహాన్ని పాక్షికంగా మాత్రమే అనుమతిస్తాయి. పాక్షికంగా అంటే పూర్తిగా కాకుండా పాక్షికంగా మాత్రమే అనుమతిస్తాయి. ఎలక్ట్రానిక్స్ లో మనం వాడుతున్నటువంటి ఈరోజు చూసినట్లయితే ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్, ప్రతి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లో మనం వాడుతున్నటువంటి పదార్థాలు ఏంటి, మెటీరియల్స్ ఏంటంటే సెమీ కండక్టర్స్, అర్ధవాహకాల యొక్క వినియోగం ప్రస్తుత కాలంలో విపరీతంగా ఉంది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ ట్రెండ్ నడుస్తోంది. మరి సెమీ కండక్టర్స్, అర్ధవాహకాల యొక్క వినియోగం అనేది చాలా ఎక్కువగా ఉంది. సో అర్ధవాహకాల గురించి మాట్లాడుకున్నట్లయితే వీటికి ఉదాహరణ సిలికాన్, జెర్మేనియం, సిలికాన్ SI, జెర్మేనియం GE, గ్యాలియం ఆర్సెనైడ్. సో గ్యాలియం మరియు ఆర్సెనైడ్ యొక్క కలయిక ఇది GaAs, గ్యాలియం ఆర్సెనైడ్. ఇవన్నీ కూడా అర్ధవాహకాలకి ఉదాహరణ. మరి చివరిదైనటువంటి బంధకాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇన్సులేటర్స్, ఇవి బంధకాలు. సో ఇవి సెమీ కండక్టర్స్, బంధకాలు, ఇన్సులేటర్స్. ఈ ఇన్సులేటర్స్ అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ గుండా విద్యుత్ని పోనివ్వవు. ఏ పదార్థాలు అయితే తమ గుండా పూర్తిగా విద్యుత్నికి ప్రవహింపనియవో, అసలు కరెంటుని అలో చేయవో, ఆ పదార్థాలనే మనం బంధకాలు అంటాం. సో బంధకాల గుండా కరెంటు ప్రవహించదు, విద్యుత్ ప్రవాహం అనేది ఉండదు. సో విద్యుత్ ప్రవాహాన్ని అనుమతించవు. ఈ పదార్థాలు వచ్చేసి క్లియర్గా చెప్పచ్చు మనకు, విద్యుత్ ప్రవాహాన్ని అనుమతించవు. సో బంధకాల గురించి మనం మాట్లాడుకుంటే ఎన్నో బంధకాలు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. సో చూడండి, రబ్బర్, ప్లాస్టిక్, వుడ్ కలప, కాటన్, సెరామిక్, ఇవన్నీ కూడా మనకి బంధకాల కిందకే వస్తాయి. సో వాహకాలు అనేవి తమ గుండా విద్యుత్ని పూర్తిగా అనుమతిస్తున్నాయి. అర్ధవాహకాలు పాక్షికంగా మాత్రమే అనుమతిస్తాయి కరెంటుని. బంధకాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యుత్ని పోనివ్వవు, కరెంటుని అనుమతించవు. రైట్. అయితే ఎందుకు మనం అంటే ఘన పదార్థాలు అయినటువంటి ఇప్పుడు కండక్టర్స్ కానీ లేకపోతే సెమీ కండక్టర్స్ కానీ ఇన్సులేటర్స్ మనం తీసుకున్నట్లయితే ఎందుకు వాహకాల గుండా కరెంటు ప్రవహిస్తుంది, ఎందుకు అర్ధవాహకాలు అనేవి పాక్షికంగా మాత్రమే విద్యుత్ని అనుమతిస్తున్నాయి, మరి బంధకాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎందుకు విద్యుత్ని పోనివ్వడం లేదు, ఈ విధంగా వీటిలో జరిగే కండక్షన్ ప్రాసెస్ని మనం అర్థం చేసుకోవడం కోసం ఎప్పుడూ కూడా ఒక సిద్ధాంతాన్ని వాడుతూ ఉంటాం, ఒక కాన్సెప్ట్ని వాడుతూ ఉంటాం. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఎనర్జీ బ్యాండ్ థియరీ, శక్తి పట్టీ సిద్ధాంతం అంటాం. అంటే ఘన పదార్థాల్లో జరిగే కండక్షన్ని మనం సవ్యంగా అర్థం చేసుకోవడానికి మనం ఉపయోగించేటటువంటి మరి సిద్ధాంతము, మనం ఉపయోగించేటువంటి ఆ కాన్సెప్ట్ దృగ్విషయం పేరు ఏంటంటే ఎనర్జీ బ్యాండ్ థియరీ, శక్తి పట్టీ సిద్ధాంతము. సో చూడండి, ఘన పదార్థాలలో జరిగే కండక్షన్ని తెలుసుకునేటందుకు లేదా అర్థం చేసుకోవడానికి ఎనర్జీ బ్యాండ్ థియరీని వాడతారు. ఎనర్జీ బ్యాండ్ థియరీ, శక్తి పట్టీ సిద్ధాంతము. ఏంటి శక్తి పట్టీ సిద్ధాంతము అంటే చూడండి, ఉపయోగిస్తారు. మరి శక్తి పట్టీ సిద్ధాంతం మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే, శక్తి పట్టీ సిద్ధాంతం ప్రకారం ప్రతి ఘన పదార్థం అది ఏదైనా కావచ్చు, వాహకం కావచ్చు, అర్ధవాహకం కావచ్చు, బంధకం కావచ్చు. సో శక్తి పట్టీ సిద్ధాంతం ప్రకారం ఏ ఘన పదార్థమైన దానిలో 3 శక్తి పట్టీలు ఉంటాయి.
మరి ఆ 3 శక్తి పట్టీల పేర్లు ఏంటి ఒకసారి చూద్దాం. చూడండి, దీని ప్రకారం చూడండి, ఈ సిద్ధాంతం ప్రకారం ప్రతి ఘన పదార్థంలో 3 శక్తి పట్టీలు ఉంటాయి. 3 శక్తి పట్టీలు ఉంటాయి ఉండును. ఏంటా 3 శక్తి పట్టీలు అంటే చూడండి, మొదటిది సంయోజక పట్టీ. దీన్నే ఇంగ్లీష్లో మనం వ్యాలెన్స్ బ్యాండ్ అంటాం. బ్యాలెన్స్ బ్యాండ్. రెండోది నిషిద్ధ పట్టీ. ఫార్బిడన్ ఎనర్జీ గ్యాప్. మూడోది వహన పట్టీ. కండక్షన్ బ్యాండ్. మరి ఇవి ఎలా అమరి ఉంటాయంటే చూడండి, శక్తి పట్టీ సిద్ధాంతం ప్రకారం ప్రతి ఘన పదార్థంలో కూడా 3 శక్తి పట్టీలు ఉంటున్నాయి. ఒకటి సంయోజక పట్టీ. అన్నిటికంటే దిగువన ఉండే పట్టీ వచ్చేసి సంయోజక పట్టీ. ఇదే సంయోజక పట్టీ అన్నిటికంటే దిగువన ఉంటుంది. దీని యొక్క శక్తి తక్కువ. ఇది సంయోజక పట్టీ, విబి వ్యాలెన్స్ బ్యాండ్. అన్నిటికన్నా ఎగువన ఉండే పట్టీ వచ్చేసి వహన పట్టీ, కండక్షన్ బ్యాండ్, సిబి. వహన పట్టీ మరియు సంయోజక పట్టీల మధ్య శక్తి అంతరం ఏదైతే ఉందో, ఈ 2 పట్టీల మధ్య శక్తి అంతరం, ఎనర్జీ డిఫరెన్స్, దాన్నే మనం ఫార్బిడన్ ఎనర్జీ గ్యాప్ అంటాం. సో నిషిద్ధ పట్టీ వెడల్పుని మనం ఈజీతో సూచిస్తాం. చూడండి, ఇక్కడ మనం సంయోజక పట్టీ గురించి మాట్లాడుకుంటే ఈ సంయోజక పట్టీనే మనం ఏమంటున్నాం? మనం వ్యాలెన్స్ బ్యాండ్ అంటున్నాం. వ్యాలెన్స్ బ్యాండ్ అంటే ఏంటంటే చూడండి, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లతో ఏర్పడినటువంటి శక్తి పట్టీనే మనం వ్యాలెన్స్ బ్యాండ్ అంటున్నాం. ఇంతకీ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? ఒక ఆటంలో, ఒక పరమాణువులో చిట్ట చివరి కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్యనే వ్యాలెన్సీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో ఇది ఒక ఆటం కనుక అనుకున్నట్లయితే చూడండి, ఇది చివరి కక్ష అనుకోండి, దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అప్పుడు ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు? లాస్ట్ ఆర్బిట్లో చివరి కక్షలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. రైట్. చూడండి, ఈ పట్టీ, దీని గురించి మాట్లాడుకుంటే ఈ పట్టీ పూర్తిగా కానీ పాక్షికంగా కానీ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లతో నిండి ఉంటుంది. సంయోజక ఎలక్ట్రాన్, యాక్చువల్గా వ్యాలెన్సీని తెలుగులో సంయోజకత అంటారు. కాబట్టి వ్యాలెన్స్ బ్యాండ్ అంటే సంయోజక పట్టీ. ఈ పట్టీ పూర్తిగా కానీ పాక్షికంగా కానీ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లతోటి నిండి ఉంటును. ఇది అన్నిటికన్నా దిగువన ఉండే పట్టీ. దిగువన ఉండే పట్టీ శక్తి పట్టీ, బ్యాండ్ పట్టీ. ఇప్పుడు మనం సంయోజక పట్టీ యొక్క శక్తిని మనం ఈవి అనుకున్నట్లయితే, వహన పట్టీ యొక్క శక్తిని ఈసి అనుకుంటే, సంయోజక పట్టీ యొక్క శక్తి వహన పట్టీ కన్నా తక్కువగా ఉండును. సంయోజక పట్టీ యొక్క శక్తి వచ్చేసి, సంయోజక పట్టీ శక్తి వహన పట్టీ కన్నా తక్కువ. వహన పట్టీ శక్తి కన్నా తక్కువ. ఈ వహన పట్టీలో, సో ఇందులో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు అంటే ఏవైతే ఉన్నాయో, సంయోజక పట్టీలో ఉన్న వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా కండక్షన్ జరగదు. అంటే పదార్థం గుండా కరెంటు ప్రవహించాలంటే ఆ పదార్థంలో ఉన్నటువంటి సంయోజక పట్టీలో ఉన్న ఎలక్ట్రాన్లు ఈ నిషిద్ధ పట్టీని దాటి వహన పట్టీలోకి వెళ్ళాలి. సంయోజక పట్టీలో ఉన్న ఎలక్ట్రాన్లు వహన పట్టీలోకి వెళ్తే ఆ వహన పట్టీలో ఉన్న ఎలక్ట్రాన్ల వల్ల కండక్షన్ జరుగుతుంది.
అంటే అప్పుడు ఆ పదార్థం గుండా కరెంట్ ప్రవహిస్తుంది. అంతేగాని ఎలక్ట్రాన్లు సంయోజక పట్టీలోనే ఉన్నట్లయితే కేవలం సంయోజక పట్టీలోనే ఉన్న ఎలక్ట్రాన్ వల్ల ఎప్పటికీ కండక్షన్ అనేది జరగదు. సో అదే పాయింట్ క్లియర్ అవుతుంది. సంయోజక పట్టీలోని ఎలక్ట్రాన్ల వల్ల కండక్షన్ జరగదు. సంయోజక పట్టీలోని ఎలక్ట్రాన్ల వల్ల కండక్షన్ జరగదు. కండక్షన్ జరగదు అంటే కరెంటు ప్రవహించాలంటే ఖచ్చితంగా సంయోజక పట్టీలో ఉండే ఎలక్ట్రాన్లు వర్ణ పట్టీలోకి వెళ్ళాలి. వర్ణ పట్టీలోకి వెళ్ళాలి అంటే సంయోజక పట్టీలో ఉన్న ఎలక్ట్రాన్ దగ్గర తగినంత శక్తి ఉండాలి. సో సంయోజక పట్టీలోని ఎలక్ట్రాన్ వల్ల కండక్షన్ అనేది జరగదు. సో చూడండి, ఇక్కడ ఒకసారి సంయోజక పట్టీ గురించి మాట్లాడుకుంటే ఈ సంయోజక పట్టీ అనేది అన్నిటికన్నా దిగువన ఉండే పట్టీ. దీని యొక్క శక్తి వహన పట్టీ కన్నా తక్కువగా ఉంటుంది. ఇది పూర్తిగా కానీ పాక్షికంగా కానీ సంయోజక ఎలక్ట్రాన్లతో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్తో నిండి ఉంటుంది. సంయోజక పట్టీలో ఉన్న ఎలక్ట్రాన్ వల్ల కండక్షన్ అనేది జరగదు. మరి ఇప్పుడు వహన పట్టీ గురించి మాట్లాడుకుందాం మనం. వహన పట్టీ గురించి మనం మాట్లాడుకుంటే వహన పట్టీ కండక్షన్ బ్యాండ్ ఇది అన్నిటికన్నా ఎగువన ఉండే పట్టీ. దీని గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఈ వహన పట్టీ అనేది అన్నిటికన్నా ఎగువన ఉంటుంది. దీని యొక్క ఎనర్జీ దీని యొక్క శక్తి అనేది సంయోజక పట్టీ కన్నా ఎక్కువ. ఇది కూడా పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఎలక్ట్రాన్లతో నిండి ఉంటుంది. చూడండి, ఇది అన్నిటికన్నా ఎగువన ఉండే పట్టీ. ఇది అన్నిటికన్నా ఎగువన ఉండే పట్టీ. సంయోజక పట్టీ యొక్క శక్తి వహన పట్టీ శక్తి కన్నా మనం వహన పట్టీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వహన పట్టీ శక్తి సంయోజక పట్టీ శక్తి కన్నా ఎక్కువ. వహన పట్టీ అంటే కండక్షన్ బ్యాండ్. సంయోజక పట్టీ వ్యాలెన్స్ బ్యాండ్ శక్తి కన్నా ఎక్కువ. మరి వహన పట్టీ కూడా పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఎలక్ట్రాన్తో నిండి ఉంటుంది. ఇక్కడ పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఎలక్ట్రాన్లు ఉంటాయి. సో ఇది పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఎలక్ట్రాన్లతో నిండి ఉండును. ఇంతకుముందు ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ చెప్పుకున్నాం మనం. ఏంటంటే సంయోజక పట్టీలోని ఎలక్ట్రాన్ ఉన్నట్లయితే దానివల్ల కరెంట్ ఏం ప్రవహించదు, దానివల్ల కండక్షన్ జరగదు. కానీ ఎప్పుడైతే ఈ సంయోజక పట్టీలో ఉన్న ఎలక్ట్రాన్లు తగినంత శక్తిని కలిగి ఉండి ఈ నిషిద్ధ పట్టీని దాటి మరి వహన పట్టీలో ప్రవేశిస్తాయో వహన పట్టీలో ఉన్న ఎలక్ట్రాన్ల వల్ల మాత్రం కండక్షన్ అనేది జరుగుతుంది. సో ఏ ఎలక్ట్రాన్ల వల్ల కండక్షన్ జరుగుతుంది? మరి ఒక మెటీరియల్ గుండా, ఒక పదార్థం గుండా కరెంటు ప్రవహించడానికి ఏవి కారణం అంటే సంయోజక పట్టీని వీడి వహన పట్టీలోకి ప్రవేశించిన ఎలక్ట్రాన్లు. కాబట్టి దీన్ని బట్టి మనం చాలా క్లియర్గా స్టేట్మెంట్ చేసుకుంటున్నాం. సంయోజక పట్టీలో ఉన్న ఎలక్ట్రాన్ల వల్ల ఎప్పటికీ కండక్షన్ జరగదు, కానీ వహన పట్టీలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల వల్ల కండక్షన్ జరుగును. సో వహన పట్టీలో ఉన్న ఎలక్ట్రాన్ల వల్ల కండక్షన్ జరుగును. రైట్. ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి ఎనర్జీ డిఫరెన్స్. ఇప్పుడు మీకు చూడండి, సంయోజక పట్టీ యొక్క శక్తిని ఈవి అనుకున్నాం, అంటే ఎనర్జీ ఆఫ్ బ్యాలెన్స్ బ్యాండ్ ఈవి. వహన పట్టీ యొక్క శక్తిని ఈసీ అనుకున్నాం. సో ఈ మధ్యలో గ్యాప్ ఏంటంటే మనకి ఈసీ మైనస్ ఈవి. ఇదే మనకు ఫార్బిడెన్ ఎనర్జీగా నిషిద్ధ పట్టీ. నిషిద్ధ పట్టీ అంటే వహన పట్టీ మరియు సంయోజక పట్టీల మధ్యలో ఉన్న పట్టీని ఏమంటాం మనం? నిషిద్ధ పట్టీ అంటాం. సో నిషిద్ధ పట్టీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చూడండి, నిషిద్ధ పట్టీ ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అంటారు దీన్ని. చూడండి, ఇక్కడ
సంయోజక పట్టి మరియు సంయోజక పట్టి, ఇది ఈ నిషిద్ధ పట్టి వచ్చేసి సంయోజక పట్టి మరియు వహన పట్టీల మధ్యలో ఉండును. వహన పట్టీల మధ్యలో ఉండును. నిషిద్ధ పట్టి వెడల్పు అంటే ఇది ఎంత వెడల్పు ఉంటుంది అంటే ఈ నిషిద్ధ పట్టి వెడల్పు వచ్చేసి వెడల్పు ఈజ్ ఈక్వల్ టు సంయోజక పట్టి మరియు వహన పట్టీల మధ్య ఉండే శక్తి అంతరం. నిషిద్ధ పట్టి వెడల్పు ఈజ్ ఈక్వల్ టు సంయోజక పట్టి మరియు వహన పట్టీల సంయోజక పట్టి మరియు వహన పట్టీల మధ్య శక్తి అంతరము. మరి నిషిద్ధ పట్టి వెడల్పుని దేంతో చూస్తున్నాం మనం? ఈజీతో చూస్తున్నాం, రైట్? ఈజీ. మరి సంయోజక పట్టి మరియు వహన పట్టీల మధ్య శక్తి ఎంత అంటే చూడండి, ఈసీ మైనస్ ఈబి. చూడండి ఇక్కడ అంటే వహన పట్టి శక్తి మైనస్ సంయోజక పట్టి శక్తి ఈసీ మైనస్ ఈబి. ఒకవేళ కనుక మనం చూడండి వహన పట్టి శక్తి వచ్చేసి 1.5 ఎలక్ట్రాన్ వోల్ట్ అనుకుందాం. మరి సంయోజక పట్టి యొక్క శక్తి 1 ఎలక్ట్రాన్ వోల్ట్. చూడండి ఈ శక్తిని మనం ఎలక్ట్రాన్ వోల్ట్లో కొలుస్తున్నాం. ఈవి అంటే చూడమ్మా, ఈవి అంటే ఎలక్ట్రాన్ వోల్ట్. ఎలక్ట్రాన్కు ఉన్నటువంటి శక్తిని ఇక్కడ మనం దేంట్లో కొలుస్తున్నామంటే ఎలక్ట్రాన్ వోల్ట్. శక్తికి అనేకమైన ప్రమాణాలు ఉన్నాయి. శక్తిని జౌల్స్లో కొలుస్తాము, క్యాలరీల్లో కొలుస్తాము, రైట్? సో అదే మాదిరిగా ఇక్కడ మనం ఎలక్ట్రాన్ యొక్క శక్తిని ఎలక్ట్రాన్ వోల్ట్లో కొలుస్తున్నాము. ఒకవేళ సంయోజక పట్టి యొక్క శక్తి 1 ఎలక్ట్రాన్ వోల్ట్, మరి వహన పట్టి యొక్క శక్తి 1.5 ఎలక్ట్రాన్ వోల్ట్ అయితే ఈజీ నిషిద్ధ పట్టి వెడల్పు ఈజీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఈసీ మైనస్ ఈవి అంటే 1.5 మైనస్ 1 అంటే 0.5 ఎలక్ట్రాన్ వోల్టులు. ఎప్పుడైనా చూడండి మరి సంయోజక పట్టీలోని ఎలక్ట్రాన్లు వహన పట్టీలోకి ప్రవేశించినప్పుడే మరి కండక్షన్ జరుగుతుంది. అంటే ఇప్పుడు సింపుల్గా మనం ఒక మాటలో చెప్పుకోవాలంటే రాగి తీగ గుండా కరెంటు ప్రవహిస్తుంది. ఎందుకు అంటే రాగి తీగలో సంయోజక పట్టీలో ఉన్న అన్ని ఎలక్ట్రాన్లు కూడా మరి వహన పట్టీలోకి ప్రవేశిస్తాయి. ఎందుకు ప్లాస్టిక్ గుండా కరెంటు ప్రవహించదు అంటే ఏం చెప్తారు? ప్లాస్టిక్ విషయంలో సంయోజక పట్టీలో ఉన్న ఏ ఒక్క ఎలక్ట్రాన్ కూడా మరి వహన పట్టీలోకి వెళ్ళదు. మరి సంయోజక పట్టీలో ఉన్న ఏ ఒక్క ఎలక్ట్రాను మరి వహన పట్టీలోకి వెళ్ళదు, అన్ని సంయోజక పట్టీలోనే ఉంటున్నాయంటే ఏ ఒక్క ఎలక్ట్రాన్ కూడా కండక్షన్లో భాగస్వామ్యం కాదు. కాబట్టి ప్లాస్టిక్ గుండా కరెంట్ అనేది ప్రవహించదు. ఈ విధంగా మరి ఘన పదార్థాలలో కండక్షన్ ఎలా జరుగుతుంది, ఏ విధంగా అవి కరెంటును అనుమతిస్తున్నాయి, వాటి గుండా కరెంటు ప్రవహిస్తుంది అన్న దాన్ని తెలుసుకోవడం కోసం ఎప్పుడూ కూడా మనం ఈ శక్తి పట్టి సిద్ధాంతాన్ని మనం వాడుతుంటాం. శక్తి పట్టి సిద్ధాంతం ప్రకారం ఎప్పుడు కూడా ప్రతి ఘన పదార్థంలో 3 శక్తి పట్టీలు ఉంటాయి. ఏంటా 3 శక్తి పట్టీలు అంటే ఒకటి సంయోజక పట్టి అంటే వ్యాలెన్స్ బ్యాండ్, రెండోది కండక్షన్ బ్యాండ్ అంటే వహన పట్టి. ఈ సంయోజక పట్టి వహన పట్టీల మధ్య ఉన్నటువంటి ఆ పట్టీనే మనం నిషిద్ధ పట్టి అని అంటాము. సో మరి ఇవి వాహకాలు, అర్ధవాహకాలు, బంధకాలలో ఈ పట్టీలు, ఈ శక్తి పట్టీలు ఏ విధంగా అమరి ఉంటాయి అన్నది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. సో మై డియర్ ఆస్పిరెంట్స్, మీరు రెగ్యులర్గా మరి ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా సెషన్స్ వాచ్ చేస్తూ సబ్జెక్ట్ మీద గ్రిప్ పెంచుకుంటూ మరి హార్డ్ వర్క్ చేస్తూ ప్రిపేర్ అవుతూ ఉండండి. సో ఈరోజు చాలామంది ఆస్పిరెంట్స్ మరి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం మరి గాంధీ భవన్ని విజిట్ చేయడం జరిగింది. మరి గౌరవనీయులైనటువంటి పిసిసి చీఫ్ మరి మహేష్ గౌడ్ గారిని కలిశారు. ఈరోజు మరి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది అతి త్వరలో అని చెప్పేసి మరి ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో అన్నీ కరెక్ట్గా జరిగి అతి త్వరలోనే నోటిఫికేషన్ మన ముందుకు వస్తుంది అని మనస్ఫూర్తిగా మరి ఆశిస్తూ మీరు మాత్రం ఏ నిమిషంలో కూడా మీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా మరి డిసప్పాయింట్ అవ్వకుండా ప్రిపేర్ అవుతారని ఆశిస్తూ, సో ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్.